ఆహా మన హౌస్కి పెద్ద గేట్ అయితే పెట్టేశాం. కొత్తగా వచ్చిన గేట్ అద్దరింది కదా. ఇప్పుడు చూడు అది హాహా ఏమన్నా లేచిందా. ఫైనల్గా ఇండియన్ బ్యాక్స్ 3లో సూపర్ పవర్స్ అయితే వచ్చేస్తున్నాయి గాయ్స్. అదిగో టీరెక్స్ అక్కడ ఉంది. సైకిల్ని గాలిలోకి ఎలా లేపుతానో ఇప్పుడు చూడండి. ఫ్లయింగ్ బటన్ యాక్టివేటెడ్. అదిగోండి గాయ్స్, ఏమన్నా వెళ్ళిందా. పాపం షాక్ అయినట్టుంది. టీరెక్స్ డైనోసార్ షాక్. ఈ 007 రాక్. వర్షం ఇలా పడుతుందంటే ఆ మొంతా తుఫాన్ ఇండియన్ బ్యాక్స్ 3లో కూడా వచ్చేసింది. అదిగోండి ఆ తుఫాన్ దెబ్బకి పెద్ద పెద్ద చెట్లు పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా పడిపోయాయి. ఒక్కసారి ముందుకెళ్ళి చూద్దాం. హౌస్ కూడా వెళ్ళిపోయింది గాయస్. ఎంత పెద్ద తుఫాన్. ఆహా ఇండియన్ బ్యాక్స్ 3లో కూడా వచ్చేసింది. పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ పడిపోయాయి. మన ఓల్డ్ హౌస్ కూడా ఎగిరిపోయింది. హలో గేమర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ బ్యాక్స్ 3 న్యూ ఇయర్. సో గైస్ ఫైనల్గా మనం ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నా, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అప్డేట్ అయితే రాబోతుంది అనమాట. అదే సూపర్ పవర్స్ గైస్. మనకి సూపర్ పవర్స్ అయితే రాబోతున్నాయి. ఎస్, నెక్స్ట్ అప్డేట్ మనకి సూపర్ పవర్స్ అయితే రాబోతున్నాయి. అండ్ ఇదే కాదు, మనకి ఇంకొక సూపర్ కార్ కూడా రాబోతుంది అంటున్నారు. సో ఆ సూపర్ కార్ ఏమై ఉంటుందో చూద్దాం. ఈ పవర్స్ అయితే గైస్ ఎప్పటి నుంచో చూస్తున్నాం, ఫైనల్గా వచ్చేస్తున్నాయి అనమాట. చూడాలి మరి నెక్స్ట్ అప్డేట్ డేట్ అది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. కన్ఫర్మ్ అయితే మీకు చెప్తానే. అండ్ ఇంకా ఈ వీడియో కూడా క్రేజీ ఉండిపోతుంది. కొత్తగా గేట్స్ వచ్చే ఇంకా డిఫరెంట్ మోడ్స్ అయితే చూద్దాం. సో వీడియోని మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇంకా స్టార్ట్ చేద్దామా. ముందుగా కొన్ని కొత్త క్యారెక్టర్స్ అయితే చూద్దాం. సుజుకా ఇవన్నీ క్యారెక్టర్స్ అన్ని వచ్చినాయి గైస్. త్వరగా అవన్నీ కూడా చూద్దాం. నాకు ఒక విషయం అయితే గుర్తుంది, నేనే మర్చిపోలేదు గైస్. మీరు పెట్టే కామెంట్స్ అన్ని కూడా గుర్తే ఉండే అనమాట. అదేంటంటే ఇలా క్యారెక్టర్స్ అని లోడ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా గేమ్ అనేది క్రాష్ అయిపోతుంది అంటున్నారు. ఇంకా కొంతమంది ఏమో ఎక్కువ క్యారెక్టర్స్ని ఒకేసారి లోడ్ చేసినప్పుడు క్రాష్ అయిపోతుందని అంటున్నారు. సో నేను ఇంకొక వేరే డివైస్లో కూడా ట్రై చేసి చూస్తాను గైస్. ఒక మోర్ దాన్ ఉన్న క్యారెక్టర్స్ అన్నీ కూడా పెట్టేశాను. బట్ నాకు గేమ్ క్రాష్ అయితే ఏం అవ్వలేదు. దానికి ఒక సొల్యూషన్ అయితే ట్రై చేద్దాం, చెప్తాను ఈ వీడియోలోనే. సో కొన్ని క్యారెక్టర్స్ అయితే స్పాన్ చేద్దాం, చూద్దాం గైస్. నాకు ఎటువంటి ల్యాక్ కానీ ఎటువంటి గేమ్ క్లోజింగ్ కానీ రావలేదు. నేను ప్రెసెంట్ అయితే పీసీలో ఆడుతున్నాడు, బట్ నాకు మొబైల్ ఆడుతున్నా సరే నాకు ఎటువంటి ఇష్యూస్ అయితే రాలేదు. కొంతమందికి వస్తున్నాయి. సో చూద్దాం. ఎక్కువ క్యారెక్టర్స్ని లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఆర్జీఎస్లో కాదు, ఓకే. ఇంకా మన దగ్గర ఇవన్నీ కూడా నేను డౌన్లోడ్ చేసిన మోడ్స్ గైస్. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఒకసారి మళ్ళీ ఒకసారి చూపిస్తాను. జామీని అయితే ప్రస్తుతానికి స్పాన్ చేశాను. ఒరే జామీ వచ్చేసావా. ఇప్పుడు స్క్విడ్ గేమ్ ఉంది, ఇంకా స్పైడీ కూడా వచ్చేసాడు. ఇక్కడ చూడండి గైస్, చాలా మోడ్స్ అయితే డౌన్లోడ్ చేసి పెట్టాను. పుష్ప కూడా తీసేసాను. పుష్ప వచ్చేసి ఎస్ పుష్పరాజ్ కూడా వచ్చేసాడు. ఇంకా రెడ్ హల్క్, రుద్ర, వీళ్ళందరూ కూడా వస్తే భలే ఉంటుంది కదా. హల్క్, వామ్మో హల్క్ కూడా ఇక్కడ ఓకే. పెద్ద క్యారెక్టర్ కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. నరుటో ఉంది గైస్. ఎస్ నరుటోని తీసుకొద్దాం. వచ్చేసాడు నరుటో కూడా. ఇలా మీరు ఎన్ని క్యారెక్టర్స్ని లోడ్ చేసినా సరే గేమ్ అయితే క్లోజ్ అవ్వడం లేదు. మీరు ఏం చేస్తారంటే గైస్, ఒక్కొక్కసారి మీకు కావాల్సిన మోడ్స్ అన్నీ కూడా ఒకేసారి డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క డౌన్లోడ్ కాకుండా డౌన్లోడ్స్ అన్నీ కూడా మోడ్స్ ఒకేసారి డౌన్లోడ్ చేసుకొని ఆ తర్వాత లోడ్ చేయడానికి ప్రయత్నించండి. సో మ్యాక్సిమం కొంతవరకు అయితే గేమ్ క్రాష్ అవ్వద్దు. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే గైస్, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీ మొబైల్ యొక్క స్టోరేజ్ ఉంటుంది కదా, అది కూడా ఎక్కువ ఉండేలా చూసుకోండి. స్టోరేజ్ తక్కువ ఉన్నా సరే అంత లోడ్ చేయలేక గేమ్ క్రాష్ అయిపోతూ ఉంటుంది. సో స్టోరేజ్ కూడా ఉండేలా చూసుకోండి. ఇంకా ఈ క్యారెక్టర్స్ అన్నింటినీ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఆల్రెడీ చెప్పాను కదా. ఈ లింక్ వచ్చేసి మన వాట్సాప్ ఛానల్లో ఉంటుంది గైస్. అక్కడికి వెళ్ళి లింక్ అయితే ఓపెన్ చేసేయండి. ఈ పేజ్కి అయితే వచ్చేస్తారనమాట. ఇక్కడ మీకు కొన్ని వెహికల్స్ అయితే ఉంటాయి. కొన్ని వెహికల్స్ వరకు మనం ఇప్పుడే ఇంపోర్ట్ చేసి చూపిస్తాను. బోట్ కానీ అంబులెన్స్ కానీ అవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. ఇంకా క్యారెక్టర్స్ కూడా గైస్ ఈ వెబ్సైట్లో అన్నీ ఉంటాయి అనమాట. మీకు కావాల్సిన క్యారెక్టర్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ గుర్తుపెట్టుకోండి గైస్, అన్నీ మీకు కావాల్సిన అన్నీ ఒకేసారి డౌన్లోడ్ చేసుకోండి. ఒక్కొక్కసారి ఒకటి కాకుండా ఇప్పుడే డౌన్లోడ్ చేసేసేయండి. సో దట్ కొంచెం వరకైనా గేమ్ క్రాష్ అవ్వకుండా ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇలానే ట్రై చేశాను కాబట్టి నాకు అసలు గేమ్ ఒక్కసారి కూడా క్రాష్ అవ్వలేదు. అయితే నేను కూడా చెప్పేశాను కదా, బెన్ 10. సో అన్నీ నేను మ్యాక్సిమం అన్ని డౌన్లోడ్ చేశాను. ఇప్పుడు మీకోసం అంబులెన్స్, బోట్ అవన్నీ చూద్దాం. ముందుగా బోట్ని అయితే స్పాన్ చేద్దాం. బోట్ స్పాన్ చేసే ముందు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకుని గైస్, కస్టమ్ ఎన్పిసి అని ఉంది కదా. సో దాని కింద ఫాలో అని క్లిక్ చేసి మీరు కనుక బోర్డ్ని స్పాన్ చేస్తే అది మిమ్మల్ని ఫాలో అయిపోతుంది, బోర్డ్ అయినా సరే. సో స్టాండ్ మీద క్లిక్ చేసుకోండి, అలాగే ఉండిపోతుంది. మీడియం మీద క్లిక్ చేసి బోర్డ్ అయితే స్పాన్ చేశాను. నేను స్టాండ్లో పెట్టాను కాబట్టి అలా ఉండిపోయింది. అండ్ ఫాలో కనుక పెట్టారనుకోండి, ఆటోమేటిక్గా మీరు ఎటు వెళ్తే బోర్డు కూడా మిమ్మల్ని ఫాలో అవుతూ వచ్చేస్తుంది. సో ఎగ్జాంపుల్గా మీకు అది కూడా ఒకసారి చూపిస్తాను. ఈ మొబైల్ గ్లిచ్ అంటే ప్రతిసారి అవుతూనే ఉంటుంది. వామో ఓకే, ఇది జస్ట్ ఒక ప్రాప్స్ లాగా ఉంటుంది గైస్. మీరు లోపలికి కూడా వెళ్ళిపోవచ్చు.
ఇప్పుడు ఒకసారి అటువైపు వెళ్ళి చూపిద్దాం. ఈ క్యారెక్టర్స్ అయితే ఫాలో అవుతున్నాయి, ఎందుకంటే ఫాలో పెట్టి స్పాన్ చేశాను కాబట్టి ఇవి ఆల్రెడీ స్టార్టింగ్ వీడియో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ అంబులెన్స్ చూద్దాం. మీడియంలో పెట్టి స్పాన్ చేద్దాం. చిన్నగా వస్తుంది, లార్జ్లో పెడితే పెద్ద అంబులెన్స్ వస్తుంది. ప్రస్తుతానికైతే మీడియంలో పెట్టాను. చూడండి గైస్, ఇది మీడియం సైజ్ అంబులెన్స్ అనమాట. మనకి గేమ్లో అంబులెన్స్ ఉందా లేదనుకుంటా. సో ఈ అంబులెన్స్ని తీసుకొస్తే పర్లేదు, బాగానే ఉంటుంది. కరెక్ట్గా మన హైట్ ఎంత ఉందో అబ్బా. ఇప్పుడు లార్జ్ చూద్దాం. సో లార్జ్ మీద క్లిక్ చేశాను, అంబులెన్స్ మీద క్లిక్ చేశాను. డౌన్లోడ్ చేసి అన్నీ కూడా గైస్ మనకి ఆ డౌన్లోడ్ లిస్ట్లో అయితే ఉంటాయి అనమాట. ఇది పెద్దగా ఉంది, యాక్చువల్లీ ఇది బాగుంది, అది మరీ చిన్నగా అనిపిస్తుంది. ఇంకా స్మాల్ అయితే ఇంకా చిన్నగా ఉంటుందేమో. లోపలికైతే వెళ్ళిపోదాం గైస్. అఫ్కోర్స్ ఇది మనం డ్రైవ్ చేయలేం కాబట్టి ప్రాప్స్ ఇవి లోపలికి కూడా ఈజీగా వెళ్ళిపోతూ ఉంటాం, మరి పర్వాలేదులే. లేదన్నా ఒకసారి వెహికల్స్ కూడా మిమ్మల్ని ఫాలో అవ్వాలి అంటే గైస్ సింపుల్, డాన్స్ కూడా కాదు, ఫాలో మీద క్లిక్ చేసి వెహికల్స్ని స్పాన్ చేసేయండి. అంబులెన్స్ని లార్జ్లో స్పాన్ చేశాను. సింపుల్ యాస్టీస్గా వెహికల్ అనేది మిమ్మల్ని ఫాలో అవుతూనే ఉంటుంది. మీరు ఎటు వెళ్తే గైస్ ఆ వెహికల్ కూడా అటువైపు అయితే వస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే గైస్, ఇన్ఫినిటీ హెల్త్ షీట్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి, లేదంటే ఆ వెహికల్ మిమ్మల్ని గుద్దేస్తే మీకు ఒక్కొక్కసారి హెల్త్ తగ్గిపోతుంది అనమాట, డ్యామేజ్ అయితే అవుతుంది. సో దట్ మీరు ఇన్ఫినిటీ హెల్త్ షీట్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటేనే బెటర్ అనమాట. చూడండి, మీరు ఎన్ని వెహికల్స్ గైస్ అన్ని వెహికల్స్ అయితే మిమ్మల్ని ఫాలో అవుతూనే ఉంటాయి. ఓకే, ఇది కూడా పర్లేదు, బాగానే ఉంది. గేమ్ క్రాష్ అయితే ఇందాక చెప్పిన స్టెప్స్ అయితే ఫాలో అయ్యి చూడండి గైస్. ఒకేసారి డౌన్లోడ్ చేసుకొని లోడ్ చేయండి, అంతేగాని ఒక్కొక్కసారి డౌన్లోడ్ చేసి లోడ్ చేసే ప్రయత్నం చేస్తే మేబీ అవ్వచ్చేమో. నాకైతే అవ్వలేదు గైస్, నాకైతే గేమ్ అయితే ఒక్కసారి కూడా క్రాష్ అవ్వలేదు. మీరు చెప్తున్నారు కాబట్టి అలా అయితే ప్రయత్నించి చూడండి. ఇన్ కేస్ అయినా అవుతుందంటే నేను ఇంకా బెటర్ సొల్యూషన్స్ అయితే ట్రై చేసి మీకు కూడా చెప్తాను. అండ్ ఇప్పుడు మనం చూసిన సుజుకా క్యారెక్టర్ లింక్స్ అన్నీ కూడా ఆ వెబ్సైట్లో లేవు కాబట్టి నేను లింక్స్ అన్నీ కూడా మన వాట్సాప్ ఛానల్ అయితే ఇస్తాను. సో అక్కడి నుంచి మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మర్చిపోకండి గైస్, మీరు ఇవన్నీ కూడా ట్రై చేసిన తర్వాత కూడా గేమ్ క్రాష్ అవుతుందా అంటే కామెంట్ చేసి చెప్పండి. నేను ఖచ్చితంగా దీనికి ఇంకా ట్రై చేసి ఒక సొల్యూషన్ అయితే తీసుకొస్తాను, ఓకేనా. నెక్స్ట్ మన హౌస్ ఎదురు గేట్ని ఎలా పెట్టాలో చెప్తానే. దానికోసం ఒక ఫైల్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది గైస్. అది కూడా మన వాట్సాప్ ఛానల్ ఉంటుంది, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. వన్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ మోడ్స్ని అయితే ఓపెన్ చేసేయండి. అక్కడికి వెళ్ళిన తర్వాత అఫ్కోర్స్ మనకి ఇలా కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ ఫాలో అయితే అస్సలు పెట్టకండి, స్టాండ్ ఇంకా మీడియం మీద క్లిక్ చేసి స్పాన్ చేద్దాం, ఓకేనా. సో మీడియం మీద అయితే క్లిక్ చేశాను. ఇక్కడ స్టార్టింగ్లోనే ఉంది, జస్ట్ ఇందాక డౌన్లోడ్ చేశాను కాబట్టి డోర్ మోడ్ అయితే ఇక్కడ ఉంది. సింపుల్గా దాని మీద అయితే క్లిక్ చేయండి. ఓకే, నేను కూడా క్లిక్ చేస్తాను. కొంచెం వెయిట్ చేయండి గైస్, డోర్ అయితే ఆటోమేటిక్గా ఇలాగ స్పాన్ అవుతుంది. మీకు యాస్టీస్గా డైరెక్ట్ నుంచొని అయితే స్పాన్ అవ్వదు. ఇప్పుడు అసలైన పెద్ద టాస్క్ ఏంటంటే దీన్ని టచ్ చేయాలి, అంటే చెప్తాను అది కూడా మీకు క్లియర్గా అర్థం కావడం కోసం కొన్ని స్టెప్ లాగా అయితే చెప్తాను గైస్. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మోడ్ని ఆన్ చేయాలన్నమాట. ఆర్జేఎస్ టూల్లో MOD ఆన్ అని చెప్పి టైప్ చేసి ఎంటర్ చేసేయండి, మనకి మోడ్ అయితే ఆన్ అయిపోతుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి డ్రోన్ ఆన్ చేయాలి, సెకండ్ స్టెప్ అనమాట ఇది. డ్రోన్ని కూడా ఆన్ చేశాను. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా వచ్చేసి కింద గేట్ స్టార్టింగ్ అయితే ఉంటుంది కదా, అక్కడైతే క్లిక్ చేయడానికి ట్రై చేయండి గైస్. కుదిరితే దాన్ని కొంచెం అలా పైకి తీసుకెళ్ళని ట్రై చేయండి ఆ గేట్ని డ్రోన్ ఆన్ చేసిన తర్వాత. సో ఇంకా క్లిక్ చేయలేదు, ఖచ్చితంగా క్లిక్ చేస్తేనే మనకి మోడర్న్ అయితే ఆన్ అవుతుంది అనమాట, లేదంటే ఆన్ అవ్వదు. నేను కొంచెం దాన్ని గేట్ని పైకి తీసుకెళ్ళని ట్రై చేస్తున్నాను, మీకు మొబైల్లో కొంచెం ఈజీగా ఉండొచ్చు. సో ఎస్, ఓకే, వెళ్ళు అలా ట్రై చేస్తూ ఉన్నా, గేట్ అయితే ఫైనల్గా కదిలింది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే కొంచెం ఈజీ అనమాట. మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి గైస్, మూవ్, రొటేషన్, స్కేల్. ఈ వీడియో సహాయంతో మనం ఈజీగా ఆ గేట్ని పెద్దగా కావాలంటే పెద్దగా, కింద కావాలంటే కిందగా మార్చుకోవచ్చు, అది చిన్నగా. ఇప్పుడు నేను రొటేట్లో పెట్టేసి మైనస్ అయితే క్లిక్ చేస్తున్నాను, స్ట్రైట్గా నుంచుంటుంది అనమాట. రొటేట్ అయితే అవుతుంది పైకి కిందకి. ఇంకా మనకి స్ట్రైట్గా లేదు కాబట్టి ఇంకా నేను స్ట్రైట్ చేసుకుంటున్నాను. ఇంకా ఇది కొంచెం బెటర్, స్ట్రైట్గానే మ్యాక్సిమం ఉంది. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి, మరీ పెద్దగా ఉంది, అంత పెద్దది మనకి ఎందుకు గైస్, పట్టదు కూడా మన ఇదిలో, కాబట్టి నేను చిన్నగా చేసుకుంటున్నాను. స్కేల్లో పెట్టి మైనస్ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా గేట్ అనేది చిన్నగా మారిపోతుంది. ఇంత పెద్దదిగా కూడా వద్దు. ఓకే, ప్లస్ కాపీ నొక్కుతుంటే అర్థమైంది. జెడ్ ఏమో వైడ్గా పెద్దగా అవుతుంది. ఇప్పుడు దీన్ని మైనస్ క్లిక్ చేసి మూవ్లో పెట్టాను గైస్, మీరు ఇక్కడ చూడొచ్చు. నేను స్ట్రైట్గా అయితే తీసుకెళ్తూ ఉన్నాను. సో వీటి సహాయంతో మీకు ఈజీగా మీరు ట్రై చేస్తుంటే మీకు కూడా అర్థమవుతుంది ఈజీగానే. మూవ్, రొటేట్, స్కేల్, ఓకేనా. ట్రై చేయండి, మీకు కూడా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు చిన్నది కావాలి కాబట్టి స్కేల్ పెట్టేశాను, చిన్నగా. అర్థమైంది కదా గైస్, ఈజీనే, ఖచ్చితంగా ట్రై చేయండి, పెద్ద కష్టమేం కాదు. ఎక్కడ కష్టం అంటే మనం టచ్ చేస్తాం చూసాం గేట్ని స్పాన్ చేసిన తర్వాత, అక్కడ కొంచెం కష్టం, ఓకేనా. ట్రై చేయండి, ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడు మొత్తం సెటప్ చేసిన తర్వాత కలుస్తానే. అలా గేట్ అయితే పర్ఫెక్ట్గా సెట్ చేస్తాను, హైట్ సరిపోయింది మనకి, ఆ స్కేల్ అదంతా కూడా పర్ఫెక్ట్గా సెట్ చేశాను. ఒరే, లోపలికైతే వచ్చేసామా. కాకపోతే ఇందులో ఒక చిన్న ఇదేంటంటే గేట్ లోపలికి కూడా వెళ్ళిపోవచ్చు, ఒకసారి చెప్తాను. అది కూడా బాగుంది కదా, నిజంగా ఇలా ఇచ్చుంటే బాగుండేది.
చూద్దాం, నాకు తెలిసి ఖచ్చితంగా గేట్ కూడా యాడ్ చేస్తారని అనుకుంటున్నాను. ఆటోమేటిక్గా ఏదైనా వెహికల్స్ వచ్చినా సరే మనం వచ్చినా సరే ఓపెన్ చేసేలాగా ఉంటుంది అనుకుంటా. ఇప్పుడు చూడండి గైస్, లోపలికి కావాలంటే నేను ఈజీగా గేట్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు, వెళ్ళిపోవచ్చు. బూమ్ అది. సో ప్రాప్స్ లాగా ఏంటంటే చెప్పాం కదా, కార్లోకి ఎలా అయితే వెళ్ళిపోతున్నామో గేట్లో కూడా అంతే. కావాలని ట్రై చేయను గైస్, దీని లింక్ కూడా మన వాట్సాప్ ఛానల్ అయితే ఇస్తానే. నెక్స్ట్ వచ్చేసి మన ఇండియన్ బైక్స్ రౌండ్ కూడా మొత్తం తుఫాన్ అయితే వచ్చేసింది. మొత్తం చెట్లు, పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ కూడా పడిపోయాయంట. ఒకసారి వెళ్ళి చూద్దాం. దానికోసం ఎగురుకుంటే ఏదైనా కావాలి. 26 తెలుసు కదా, పీకాక్ డైల్ చేస్తే కోడ్ యాక్టివేట్ అయిపోతుంది. మన ఫ్లయింగ్ పీకాక్ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు దూసుకుంటూ వెళ్ళిపోదాం. కాదు, కొంచెం వర్షపదంతా పడుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా వెళ్ళడమే మంచిది. ఒక్కసారి చూడండి గైస్, బిల్డింగ్స్ అన్నీ కూడా పడిపోయాయి. గేమ్లో అతి పెద్ద బిల్డింగ్ నాకు తెలిసి స్ట్రైట్తో అదేననుకుంటా, కాదు దాని ముందు ఉంది కదా అది అనుకుంటా, అది కూడా పడిపోయింది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మొన్న ఓల్డ్ హౌస్ కూడా ఎగిరిపోయింది. చూద్దాం, అక్కడ కూడా వెళ్ళి చూద్దాం. అసలు మొత్తం కూడా భలే పడిపోయినాయి అబ్బా, భలే డిజైన్ చేశారు. దీని లింక్ కూడా అఫ్కోర్స్ మన వాట్సాప్ ఛానల్ చేస్తాను. అన్నీ కూడా గైస్, అన్నీ కూడా మన వాట్సాప్ చెక్అవుట్ చేయండి, అన్ని లింక్స్ అయితే ఉంటాయి. ఒకసారి ల్యాండ్ అయి చూద్దాం. హౌస్ లేకుండా భలే ఉంది కదా. కానీ ఓల్డ్ హౌస్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. నేను చాలా వీడియోస్లో చెప్పాను, నాకు ఈ ఓల్డ్ హౌస్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే గేమ్ మనం వీడియో స్టార్ట్ చేసినప్పటి నుంచి మనం ఈ హౌస్లోనే, ఆ తర్వాత కొత్తగా హౌస్లో యాడ్ చేసుకుంటూ వచ్చారులే. కానీ ఈ హౌస్ని వాడికి నేను అస్సలు మర్చిపోను. ఎన్ని మెమరీస్ ఉన్నాయి ఈ హౌస్తో. ఒక్కసారి వర్షన్ అయితే ఆపేసేద్దాం. కోడ్ తెలుసు కదా, $9. అండ్ ఇది మాత్రమే కాదు, ఈ మ్యాప్లో ఒక సీక్రెట్ హౌస్ కూడా ఉంటుంది, అక్కడ కూడా వెళ్దాం. బట్ నెక్స్ట్ వీడియోలో, అంటే రేపు కూడా వీడియో వస్తుంది, ఆ వీడియోలో అన్నీ కూడా ఇంకా ట్రై చేద్దాం. సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను గైస్. లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.